ఈరోజు నేను మీకు 2 కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మళ్ళీ. సో ఫస్ట్ వన్ బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్. ఇక్కడ నేను 2 బెలూన్స్ తీసుకున్నాను. సో ఈ 2 బెలూన్స్ని ఇలా పట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ 2 బెలూన్స్లో మధ్యలో కొంత గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో నేను ఎయిర్ బ్లో చేస్తే సర్ప్రైజింగ్గా ఈ 2 బెలూన్స్ క్లోజ్గా వస్తాయి. చూడండి, సో 2 బెలూన్స్ క్లోజ్గా వస్తున్నాయి. చూడండి, దిస్ ఈస్ బికాస్ ఆఫ్ బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్. ఈ 2 బెలూన్స్ మధ్యలో మనం ఎయిర్ బ్లో చేసిన వెంటనే ఏమవుతుందంటే, సో ఎయిర్ అనేది 2 బెలూన్స్ మధ్యలో హై స్పీడ్తో మూవ్ అవుతుంది. సో మధ్యలో వెలాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి అకార్డింగ్ టు బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. సో మధ్యలో లో ప్రెషర్ అంటే వాక్యూమ్ క్రియేట్ అవుతుంది. బట్ బెలూన్స్ లోపల ఉన్న ఎయిర్ హై ప్రెషర్ దగ్గర ఉన్నాయి. సో ఎయిర్ అనేది హై ప్రెషర్ టు లో ప్రెషర్ ఫ్లో అవుతుంది కాబట్టి సో ఈ 2 బెలూన్స్ అనేవి క్లోజ్గా రావడం జరుగుతుంది. ఇట్ వాజ్ ఎక్స్ప్లెయిన్ బై బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్. అండ్ సేమ్ బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ యూజ్ చేసి మనం ఈ కవర్ ఉంది కదా, సో ఈ కవర్ని మనం జస్ట్ ఒక 10 సెకండ్స్లో దీన్ని మనం బ్లో చేద్దాం. జస్ట్ దీన్ని ఏం చేస్తాం, దీన్ని దూరంగా పెట్టి ఫాస్ట్గా దీనిలో ఎయిర్ బ్లో చేస్తాను. అండ్ చూడండి, జస్ట్ 10 సెకండ్స్లో ఇది ఫిల్ అయిపోయింది. లెట్ మీ డూ ఇట్ వన్స్ అగైన్. చూడండి, దీన్ని దూరంగా పెట్టి ఫాస్ట్గా దీనిలో ఎయిర్ బ్లో చేశాను. చూడండి, జస్ట్ 10 సెకండ్స్లో 5 సెకండ్స్లో ఇది ఫిల్ అయిపోయింది. సో దీనికి రీజన్ ఏంటంటే, మనం ఫాస్ట్గా దీనిలో ఎయిర్ బ్లో చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎయిర్ స్పీడ్ అనేది చాలా హైగా ఉంటుంది. సో దానివల్ల ఈ పాయింట్ దగ్గర వాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ పాయింట్ దగ్గర సో ఎప్పుడైతే వాక్యూమ్ క్రియేట్ అవుతుందో సరౌండింగ్స్ నుంచి ఎయిర్ అనేది ఫాస్ట్గా లో ప్రెషర్ దగ్గరకు వస్తుంది. ఎయిర్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా టు లో ప్రెషర్ ఏరియా. సో దానివల్ల ఈ కవర్ అనేది ఈజీగా బ్లో అవుతుంది. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, ఇది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను ఒక బెలూన్ తీసుకున్నాను. అండ్ సో ఇక్కడ ఒక బెలూన్ తీసుకున్నాను. సో ఈ బెలూన్ని నేను ఈ పిన్తో ఈ బెలూన్ని గుచ్చితే ఏమవుతుంది, ఈ బెలూన్ అనేది బర్స్ట్ అవుతుంది కదా. బట్ రియాలిటీలో అలా జరగదు. చూడండి, ఈ పిన్ని ఈ బెలూన్ లోపల ఇన్సర్ట్ చేయబోతున్నాను. చూడండి, బెలూన్ బర్స్ట్ అవ్వలేదు. యూ కెన్ అబ్జర్వ్ హియర్. పిన్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. పిన్ లోపలికి వెళ్ళిపోయింది కూడా. చూడండి, సో మళ్ళీ మీకు డౌట్ ఉంటే మీ ముందే తీస్తాను. ఈ పిన్ని బయటికి తీస్తాను. మళ్ళీ ఈ పెన్ని లోపల ఇన్సర్ట్ చేస్తాను. Let me see the point here once again. You can observe here. ఈ పిన్ అనేది ఈ పిన్ని బెలూన్ లోపల గుచ్చుతున్నాను. చూడండి, లోపలికి వెళ్ళింది. సో దీనికి రీజన్ అయినా ఈ పిన్ అనేది లోపలికి వెళ్ళింది. చూడండి, సో బట్ బెలూన్ అనేది బర్స్ట్ అవ్వలేదు. సో దానికి రీజన్ ఏంటంటే, ఈ పిన్ని మనం ఏ పాయింట్ దగ్గర ఈ పిన్తో బెలూన్ని టచ్ చేసినా బెలూన్ అనేది బర్స్ట్ అవుతుంది. బట్ ఎక్సెప్ట్ ఈ పాయింట్ దగ్గర. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఏమవుతుందంటే, ఈ పాయింట్ దగ్గర బెలూన్కి ఎలాస్టిక్ నేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ పిన్తో లోపల ఇన్సర్ట్ చేస్తామో ఈ పాయింట్ దగ్గర పిన్ని లోపల ఇన్సర్ట్ చేస్తామో హై ఎలాస్టిక్ నేచర్ వల్ల సో ఈ పిన్ సరౌండింగ్స్లో ఈ ఎలాస్టిక్ మెటీరియల్ అనేది ఈ పిన్ని సరౌండ్ చేసేసి సో ఎయిర్ అనేది బయటికి రాకుండా ఒక టైట్ సీల్ని ఫామ్ చేస్తుంది. సో ఆ టైట్ సీల్ వల్ల ఎయిర్ అనేది సడన్గా బయటికి రాకుండా బెలూన్ బర్స్ట్ అవ్వకుండా సేఫ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.